సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక. పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త పీట గొని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి. కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి. వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను. తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి. మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి. నీరిచ్చి పెరుగు నేయి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి. కలుగు శ్రమ తొలగ కరుణమది కలుగ త్రావనీయవలె దేవదేవునకు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే. బట్టలు కొత్తవి కట్టబెట్టి గంధెమ్మును భుజమ్మున వేల్చి గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి. వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తిల్చి. వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలయు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి. పాలు పండ్లు నైవేద్యమునిచ్చి ముఖ్యముగా గోధూమము తెచ్చి. పాలతో కలిపి నేతితో మెదిపి ప్రసాదముగా నైవేద్యమీయవలే. గోధూమము ఇంద్రియ
సంబంధం కోరికలీరికలెత్తెడి బంధం నేయి అనమాయ పాలు సద్గుణము కోరికల నెల్ల మాయతో మెదిపి తీరుగా సత్వగుణమున కలిపి దేవదేవుడా సత్యదేవునకు నివేదింపనదే ప్రసాదమగును నివేదింపనదే ప్రసాదమగును తాంబూలమిచ్చి త్రావనీరిచ్చి అతిభక్తిని హారతినిడగావలి అరచేతను దివ్యాక్షతలుంచి పరదైవము సత్యదేవునిల్చి మహిమ తెలుపు కథలైదు వినగవలి మంత్ర పుష్పమిడి భక్తి మొక్కవలి సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము తలుంచి పరదైవము సత్యదేవునిల్చి మహిమ తెలుపు కథలైదు వినగవలి మంత్ర పుష్పమిడి భక్తి మొక్కవలి సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. అన్నీ కూడా ఎక్కడి నుంచి పుట్టాయి అంటే నైమిసారణ్యం నుంచి పుట్టాయి. వేదాలన్నీ నైమిసారణ్యం నుంచి పుట్టాయి. పౌరాణికమైనటువంటి ఈ యొక్క పురాణాలన్నీ కూడా నైమిసారణ్యం నుంచి పుట్టాయి. అక్కడ సప్తమహర్షి సౌనికా సప్తమహర్షులు పుట్టి తపస్సు చేసుకుంటారు. అందులో సూత మహర్షి పెద్దవాడు. ఆయన్ని అడిగారు మహర్షులు అందరూ కూడా, ఏ వ్రతం చేసినా తపస్సు చేసినా కోరిన ఫలాలు సిద్ధిస్తాయో అటువంటి వ్రతాన్ని చెప్పండి మహానుభావ అని ఆ సూతుల వారిని వేడుకొనగా ఆ సూతుల వారిలా చెప్తున్నారు. ఇదే విషయాన్ని పూర్వం విష్ణుమూర్తిని ఆ యొక్క నారద మహర్షి అడిగాడయా, ఆ విషయాన్ని మీకు చెప్తాను శ్రద్ధగా వినమన్నాడు. ఒకనాడు లోకానుగ్రహకాంక్షయ లోకాలను అనుగ్రహించడం గురించి నారాయణ విష్ణు స్వరూప ఆ యొక్క బ్రహ్మ తేజస్సుటువంటి వాడు ఈ యొక్క నారద మహర్షి. ఆ నారద మహర్షి నారాయణ జపం చేసుకుంటూ స్వామివారి దగ్గరికి వెళుతూ ఉన్నారు. నారాయణ 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 ఆ విష్ణులోకానికి వెళ్ళాడు. ఈ లోకాలన్నీ తిరుగుతూ ఉన్నప్పుడు భూలోకానికి కూడా వచ్చాడు. భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం అని లోకాలన్నీ తిరుగుతూ ఆ పైన ఉన్నటువంటి సత్యలోకానికి వెళ్ళాడు. అక్కడ చతుర్ముక్తి అయినటువంటి ఆ విష్ణుమూర్తి ఉన్న చతుర్భుజాలు కలిగినటువంటి విష్ణుమూర్తిని చూచాడు. తెల్లని శరీర ఛాయగలవాడైనటువంటి ఆ విష్ణుమూర్తిని చూచి నమో వాక్కాయ కర్మేంద్రియాణం పాపానం ఈ జన్మ పర్యంతం సాధ్యం భూయిష్టార్థం అన్నాడు. అంటే నీ ముఖం చూడడం వల్ల మీ మొహం చూడడం వల్ల మీ యొక్క పూజ చేయడం వల్ల సర్వ పాపాలు తొలుగుతాయి. అటువంటి నారాయణ స్వరూపమైన నారాయణమూర్తి నీకు నమస్కరిస్తున్నానని చెప్పి నారద మహర్షి ఆయన నమస్కారం చేశాడు. అప్పుడు చిరునవ్వు నవ్వి విష్ణుమూర్తి, ఓ నారద నీవు ఇచ్చిన విశేషం ఏమిటి చెప్పవయా అన్నాడు. అనేటికల్లా మహానుభావ నేను మీ తారకనామంతో లోకాలన్నీ తిరుగుతున్నాను. భూలోకానికి వచ్చాను. భూలోకంలో మానవులు అనేక కష్టాలు పాలవుతున్నారు. అంచేత ఆ కష్టాలు దొరికేటువంటి మార్గం ఏదైనా ఉంటే చెప్పమని చెప్పాడు. విష్ణుమూర్తిని అడిగాడు. అప్పుడు విష్ణుమూర్తి ఇలా అన్నాడు, నారద లోకహితార్థమే చక్కని విషయాన్ని అడిగావు. నువ్వు లోకం గురించి అడిగావు, నీ గురించి కాదు, నా గురించి కాదు, లోకంలో ప్రజల గురించి అడిగావు. కాబట్టి చక్కని విషయాన్ని చెప్తాను విను. ఈ యొక్క సత్యనారాయణ కలియుగంలో సత్యనారాయణ వ్రతం చేసుకోవడం వల్ల ఉత్కృష్టమైన ఫలితం కలుగుతుంది అని చెప్పాడు. ఎప్పుడెప్పుడు చేసుకోవాలి? ఏదైనా వివాదాలు కలిగినప్పుడు కానీ, వివాహాల విషయంలో కానీ, ఈ యొక్క గృహప్రవేశం ఎందు కానీ, ఒక శుభకార్యంలో కానీ ఈ వ్రతం చేసుకోవడం చాలా ఉత్తమమైన వ్రతం. ఈ వ్రతం ఏ మాసాల్లో చేయాలి? కార్తీక మాసం మంది కానీ, వైశాఖ మాసం మంది కానీ, ఈ యొక్క పాల్గొన మాసంలో కానీ మంచి ఈ వ్రతం చేసుకోవడం. కాబట్టి మాఘమాసంలో కానీ ఈ వ్రతం చేసుకోవచ్చు. అన్ని మాసాలు ఆయనకి విలువైనవే. ఏ ఒక్కరోజు మంది కాదు, ఆయనవే అన్ని. అని చేత ఎప్పుడైనా చేయొచ్చయ్యా. సత్యనారాయణ వ్రతాన్ని చేసేటప్పుడు బంధువుల్ని స్వజల్ని కూడా పిలవాలి. ఒక స్వజల్ని మీ యొక్క బంధువులు మీ ఇద్దరు కూర్చొని చేసేసుకోకూడదు. మీ బంధువులను పిలవాలి, స్వజల్ని పిలవాలి, అంటే ఇరువురు గారిని పిలవాలి అనమాట. బ్రాహ్మణుని పిలుచుకుని వేదోక్తంగా ఆ సత్యనారాయణ స్వామి యొక్క మండపారాధన చేసుకుని కలశస్థాపన చేసుకుని ప్రతిమాస్వాదన, అంటే ఇందా చెప్పాను కదా, ప్రతిమకి అభిషేకం చేసి అందులో పెట్టాము. ప్రతిమాస్వాదన చేసి చక్కగా బంధువులతో చూడటంగా ఈ ప్రసాదాన్ని తయారు చేసి సేరుంబావుని ప్రసాదం చేయాలి. మీ అమ్మగారు అంత చేయాలి నాకు తెలియదు, అంటే కేజింపావు ప్రసాదం చేయాలంటారు శాస్త్రం ధర్మం. అని చేత సేరుంబావు ప్రసాదం చొప్పున ప్రసాదం తయారు చేసి స్వామికి నివేదన పంచభక్ష నైవేద్యాలు పెట్టాలి. స్వామివారికి నైవేద్యం చేసి కథ విని పిమ్మట మహదైశ్వర్యం పొందాలి అని చెప్పేసి అన్నాడు. సరే
చెప్పారు, బాగానే ఉంది మహానుభావ, ఈ వ్రతాన్ని ఎవరైనా చేశారా అని అడిగాడు. ఆయన అడిగితే చేశారయ్యా, కాశీలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు, ఆయన వేద విధుడై కూడా చాలా దుర్భరమైన కష్టాలు అనుభవిస్తున్నాడు, అంచేత సత్యనారాయణ వ్రతం కష్టాలు ఉన్నప్పుడు కూడా ఈ వ్రతం చేసుకోవాలి, ఆయన జ్ఞాపకం వస్తాడు మనకి, అప్పుడు చేసుకున్నట్లే కష్టాలు నివారణ అవుతాయి. అంచేత ఆ వేద విధుడైన బ్రాహ్మడు బీదులన్నీ తిరుగుతున్నాడు కానీ కడుపు నిండటం లేదు ఆయనకి. అంచేత ఆయన్ని ఉద్ధరిద్దామని ఉద్దేశంతో నేను ఒక వృద్ధ బ్రాహ్మణ రూపం పొంది ఆయన ఎదురుగుండా పోయి వేదవిధుడని బ్రాహ్మణ ఎందుకు కష్టపడుతూ దుఃఖిస్తున్నావు అని చెప్పి అడిగాను. అంచేత మహానుభావ నా దుఃఖాలు పోవడానికి ఏదైనా ఉందా వ్రతం అని చెప్పేసి అడిగాడు. కాబట్టి ఆ వ్రతాన్ని చెప్పాను, ఆయన చేస్తున్నాడు సుమా అని చెప్పి విష్ణుమూర్తి ఈ యొక్క నారద మహర్షి చెప్పాడు. నారద మహర్షి మహానుభావ వ్రతాన్ని ఎలా చేశాడు, ఏంటి విధి ఏమిటి అని. ఆ యొక్క వ్రతాన్ని ఎప్పుడైతే ఈ బ్రాహ్మణ కనిపించాడో సత్యనారాయణ స్వామి మాయా రూపంలో ఉన్నటువంటి ఆ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి నుంచి దయవుంచి సవిస్తరంగా వ్రత విధానం కూడా చెప్పమని చెప్పేసి అన్నాడు. విఘ్నేశ్వర పూజ, మండపారాధన, నవగ్రహాలు, పంచపాకలు అంటే మనం విష్ణుమూర్తి భార్య లక్ష్మీదేవి, ఆ యొక్క బ్రహ్మపత్ని సరస్వతీదేవిని, ఆ యొక్క రుద్రపత్ని పార్వతీదేవిని ఆహ్వానించాం. నవగ్రహాలు ముందుగానే ఆరాధించుకున్నాం. నవగ్రహాలు అన్నింటిలో నవగ్రహాల పూజ ఉండదు, ఈ సత్యనారాయణ వ్రతంలోనే నవగ్రహ పూజ ఉంటుంది. అంచేత నవగ్రహాలను కూడా దక్షిణ భాగంగా ఆయన్ని అభిషేక పూజ చేసుకున్నాం. కాబట్టి అష్టదిక్పాలకుల్ని సమస్త దేవతల్ని కూడా ఇందులో ఆహ్వానించి పూజ చేసుకోవాలి. కాబట్టి వ్రతం చేసుకున్నట్లయితే మహదైశ్వర్యంతుడు అవుతావే అని అక్కడే అంతర్హితం అయిపోయాడు, ఆయన మాయమైపోయాడు. ఈయన తెల్లవారుతుంది, ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు సత్యనారాయణ వ్రతం చేద్దామని చెప్పి ఆ తెల్లవారాక ఈ బ్రాహ్మడు ఆ కాశీనగరంలో ఆ వీధికి పోగా ఆ రోజు చక్కగా వారికి అనేక సంభారాలు ఇవ్వడమే కాకుండా పదార్థాలు ఉప్పు పప్పు బియ్యాలన్నీ కూడా స్వయం పాకాల రూపంలో అనేక మంది బ్రాహ్మణ విప్రుడికి ఇచ్చి దానం చేసుకున్నారు. ఆయన సంతోషపడ్డాడు. ఎప్పుడూ లేనిది ఆయన ఎవరో బ్రాహ్మణుడు చెప్పాడు మనకి ప్రొద్దుట నిన్న సత్యనారాయణ వ్రతం చేసుకోమన్నాడు, ఆయన వ్రతం చేసుకుంటానని సంకల్పం చేసుకుని రాత్రి పడుకున్నాం, పొద్దున్న లేచి ఇలా వెళ్ళాడికి ఎప్పుడూ లేని ద్రవ్యాలు వేళ వచ్చాయి అని చేత ఇదేదో మహత్యం ఉంది ఈ వ్రతంలో అని చెప్పి ఆ వ్రతాన్ని సాయంకాలం ప్రారంభకాలంలో పూజ చేయాలి. ఎప్పుడు సాయంకాలం ప్రారంభకాలంలోనే వ్రతం చేయమని శాస్త్రం చెప్పింది. కాకపోతే కలియుగంలో కాబట్టి మనం సాయంత్రం దాకా మనం ఉపవాసం ఉండి సాయంకాలం పూజ చేసుకుంటే ఎవరు చేయరు, ఈ వ్రతమైన మానేస్తారు. కానీ అని చేత ఆ పూర్వకాలంలో సాయంకాలం వరకు ఈ ప్రారంభంలో చేయాలని చెప్పేసి శాస్త్రసమ్మతంగా ఉంది. కొన్ని ఆ యొక్క ఇరుగుని పొరుగుని స్వజల్ని బంధువుల్ని అందరిని బ్రాహ్మణులను పిలుచుకుని సత్యనారాయణ వ్రతాన్ని చేశాడు. చేసినప్పటి నుంచి కూడా మహదైశ్వర్యంతుడు అయ్యాడు, దినదినాభివృద్ధిగా ఐశ్వర్యంతుడు అయిపోయాడు. చక్కగా వ్రతాన్ని మన మహానుభావుడు ఎప్పుడూ చేసుకుంటూ అనకుండా ప్రతి పౌర్ణానికి ప్రతి ఏకాశి నాడు వ్రతం చేసుకుంటూ అష్టైశ్వర్యాలు పొందుతూ ఉండగా అక్కడికి ఒక బ్రాహ్మడు ఒక కాష్టక్రేతుడు పుల్లల కావిడ అమ్ముకునేవాడు వచ్చి పుల్లల కావిడ వీధిలో చాలా దాహంతో ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు. ఇక్కడ ఏదో సంబరం జరుగుతోంది, ఇక్కడ ఏదో పూజా పునస్కారం జరుగుతుంది, కాస్త ప్రసాదం పెట్టకపోతారా లేకపోతే భోజనం పెట్టకపోతారా, సరే అంతా అలసిపోయి ఉన్నాం, ఈ కావిడ అమ్మడవలేదు పుల్లలో అని చేత పుల్లల కావిడ ఇదిలో పెడదాం, లోపలికి వెళ్దాం, వ్రతం అదేదో చూద్దాం అని చెప్పేసి లోపలికి వెళ్ళాడు. కూర్చుండి అందరితో పడుతూ తను కూడా ఈ పూజా పునస్కారం చూసి కథలు విన్నాడు. కథలు విన్న ఆ యొక్క బ్రాహ్మడు అందరికీ ప్రసాదం పంచుతుండగా ఈయన చేతి కూడా చేజాపాడు, వ్రతం ప్రసాదం తీసుకున్నాడు. క్షుద్భా తీరింది. మహానుభావుని అడిగాడు, ఏమండి మీరు చేసుకున్న వ్రతం ఏమిటి అన్నాడు. ఏమయ్యా నేను కష్టాలు పోవడానికి వ్రతం చేసుకున్నాను, నా కష్టాలు అన్నీ పోయాయి, కాబట్టి నేను ఏకాశి పౌర్ణమి తిథుల్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటూ అష్టైశ్వర్యాలు పొందుతున్నాను, కాబట్టి ఈ వ్రతం చేయడం మంచిది అని చెప్పేసి. మహానుభావ నేను ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాను, సంసారం జరగటం లేదు, కాబట్టి నేను కూడా కష్టపడుతూ ఉన్నాను, ఈ కష్టాలు దొరికితే నేను సత్యనారాయణ వ్రతం చేస్తానని చెప్పాడు. ఇంటికి వెళ్ళిపోయాడు కావిడ పట్టుకుని. సాయంకాలం పొద్దుపోయింది, వెళ్ళిపోయాడు కల్లా ఆ కావిడ అక్కడ పెట్టేసాడు. భార్యతో చెప్పాడు, సత్యనారాయణ వ్రతం చేసుకోవడం వల్ల మనకి మంచి స్థితి కలుగుతుందట, ఎవరో బ్రాహ్మణ వ్రతం చేసుకున్నాడు, ఆయన అనేక సిరి సంపదలు పొందేట అని చెప్పేసి అన్నట్టండి. అనేటికి అలా ఆవిడ కూడా అలాగే అంది. అలాగని ప్రొద్దుట ఏం చేయాలంటే ఆ పుల్లల కావిడ వేసుకున్నాడు. పుల్లల కావిడి ఎప్పుడూ బయటికెళ్ళి కావిడ నెత్తిమి పెట్టుకుని లేదా కావిడ వేసుకుని వెళుతూ ఉండగా ఆ కావిడిలో ఉన్న పేర్లన్నీ కూడా అడవిలో దొరికి జాతులు ఉంటాయి కదండి, నిద్రగన్నేరు పొలలో ఇంకో పొలలో ఏవో కొట్టేస్తారు, పట్టుకెళ్తారు, కట్టెలు అమ్ముకుంటారు. కానీ ఈ పేర్లు అన్నీ గంధపు పేర్లు అయిపోయాయి, మంచి సువాసన కలిగి ఆ వీధి అంతా సువాసన వచ్చేస్తుందండి. ఈ కోమట్లైనా ఎవరి బ్రాహ్మణులైనా కాపులైనా ఎవరైనా కూడా ఈ తెలుసో తెలియకో ఏం చేస్తారంటే గంధం పూర్వం ఇప్పుడు డబ్బాలు వచ్చేసాయి కానీ మీకు తెలియదు, పూర్వం చెక్క సానా ఉండేదండి. ఆ చెక్కతోటి అరగదీసి గంధం తీసేవారండి. గంధం ఎటువంటిదంటే లక్ష్మీదేవి స్వరూపం అండి. అంచేత వివాహం చేసినప్పుడు మీకు కన్యాదానం చేశారా, గంధం పేడ పెట్టారా, గుమ్మడి పండు పెట్టారా, దారబోసారా అమ్మాయిని,
అని చేత కన్యాదానంలో ఈ నా లక్ష్మీ స్వరూపం నా బిడ్డను నీకు ఇస్తున్నానయ్యా అని లక్ష్మీ స్వరూపం పెట్టండి ఆవిడ గంధం పేడండి అని. అని చేత అటువంటి స్వరూపాన్ని అంటే నా కుమార్తె నీకు ఇస్తున్నానని చెప్పి నీ కాళ్ళుగడి కన్యాదానం చేశాడు ఆయన మీ మామగారు. అని చేత ఈ యొక్క గంధం పేడు ఎటువంటిది లక్ష్మీ స్వరూపం. అందరూ కూడా ఎగబడి కొనేశారండి గంధపేళ్ళు. ఎప్పుడు లేనిది గంధపేళ్ళు చక్కగా అమ్ముడైపోయి ఆ వేళ ఎంతో ద్రవ్యం వచ్చిందంటే ఎప్పుడు అని ద్రవ్యం వచ్చింది. చాలా సంతోషపడ్డాడు. ఏదో మహత్యం ఉందాయో బ్రాహ్మడు చెప్పాడు ఈ వ్రతాన్ని రేపే చేస్తానని. చాలా రాత్రి చాలా పొద్దుపోయే వరకు చాలా ఆలోచించాడు. ఎవరెవరిని పిలుచుకోవాలి, ఏమిటి ఈ వ్రతం ఎలా చేయగలం, ఏమిటి అని నిద్ర పట్టలేదు. శుభకార్యం తలపెట్టుకున్నాడేమో నిద్ర పట్టలేదు. తెల్లవారింది. తెల్లవారాక ఈ యొక్క కాష్టక్రేతుడు వెళ్ళిపోయి పొలం అమ్ముకున్నాడు. చక్కగా పొలన్నీ కూడా గంధపేళ్ళని కూడా అమ్మేసి చక్కగా ద్రవ్యాలన్నీ తెచ్చుకున్నాడు. తెచ్చుకొని పొద్దుపోయాక బంధువుల్ని స్వజనుల్ని అందరినీ కూడా పిలుచుకొని బ్రాహ్మణుల్ని సత్యనారాయణ వ్రతం ఘనంగా చేసుకుని అందరికీ అన్న సమారాధన చేసి చక్కగా ప్రసాదం పెట్టి అందరికీ వాళ్ళందరూ ఆశీర్వాదం పొందాడు. ఆయన కూడా మహదైశ్వర్యంతుడై అష్టైశ్వర్యాలు పొంది అంతిమ మోక్షం పొందేటండి. ఇది రేవాకండే సత్యనారాయణ ప్రథమాధ్యాయ సమాప్తి. గోవిందా గోవింద. రెండు దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి. దేవదేవుని సత్యదేవు పాడండి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. రత్నాకరుని కోర్కె రత్నగిరిపై వెలసే అన్నవరమును దీర్ప అన్నవర క్షేత్రమున. శ్రీరమా సహితుడై చిన్మయానందుడై శ్రీరమా సహితుడై చిన్మయానందుడై సర్వచేతన శక్తి సత్యదేవుని మూర్తి. ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతా మనోహరుడు శ్రీరామచంద్రుడు. యుగము నాడు సీతా సతిని గూడి ఈశ్వరు ప్రతిష్ఠించే రామేశ్వరములోన. కలియుగములో నేడు కన్నుల కరువు తీర శ్రీరాముడదే సత్యనారాయణుని గొల్సు. తాను రుద్రుడుగాక రుద్రు నర్చింపడు రుద్రో రుద్రమర్చయేత్ అన్నట్లు తాను తెలియక దైవము తెలియదనగా ఆదిదేవుడు దేవుని స్వర్ణ ప్రతిమనభిషేకింప 500 నదీ జలములను గుని వచ్చే. ఆంజనేయుడు కనక కలశముల తెచ్చే బంగారు పీఠమున పట్టు పుట్టము గప్పి. ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి ముత్యాలు సవరించి ముందు ముగ్గులు తీర్చి తోరణాలును కూర్చి
గూర్చి సామీరి కూర్చుండే ఆదిదేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. మానససుతుడు బ్రహ్మమై చలువంద భద్రగిరినాథుడే భక్తి వ్రతమునరింప పవనసూనుడు సర్వ సంవారములు గూర్ప నరులెగాది వ్రతము సేయగా వానరులకును తగునని వరము నిశ్చయమని ధర్మమర్మములోకమునకెరుక పరచగా దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. నాతి సీతను గూడి నారదాదులతోడి వీర వెంకట సత్యనారాయణ వ్రతము వేడుకలరగజేయు చూడగా రండి దేవదేవుని సత్యదేవు పాడండి. ఆది దేవుడు భద్రగిరి శిఖరవాసుడు సీతామనోహరుడు శ్రీరామచంద్రుడు. సీతామనోహరుడు శ్రీరామ